హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హౌస్ కుకింగ్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్? వచ్చేసి నేను లైవ్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, వచ్చేసి వారాహి నవరాత్రులను లైవ్ చేస్తున్నానండి. వచ్చేసి అమ్మవారికి మనము రోజు నైవేద్యం పెట్టాలి కదా అండి. రైస్ తోటి బియ్యంతో చేసినటువంటిది ప్రసాదం పెట్టాలి. పానకం కంపల్సరీ పెట్టాలండి. పానకం అయితే చేస్తాం కదా, ఇంకా రైస్తో వచ్చేసి అంటే రోజుకు ఒక ఐటెం చేయాలని చెప్పేసి ఒకరోజు పొంగల్ చేశాను బెల్లం వేసి, ఒకరోజేమో పులిహోర చేశాను, ఇంకొక రోజేమో వచ్చేసి నువ్వుల రైస్ అట్లా చేసి పెట్టేశాను. ఇవాళ అయితే వచ్చేసి నేను కట్టె పొంగల్ చేస్తున్నానండి. అందులోకి వచ్చేసి ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నా, అర గ్లాసు పెసరపప్పు తీసుకున్నా. ఇది మొత్తం మనము మీకు టైం ఉంటే మాత్రం ముందే శుభ్రంగా వాష్ చేసేసి మనం ఒక 1 అవర్ పక్కకు పెట్టేసుకోండి. టైం లేదు అన్నా కూడా పర్వాలేదు, అప్పటికప్పుడైనా ఇది చేసేసుకోవచ్చు. వచ్చేసి ఇప్పుడు నేను ఇది మొత్తం మనం మంచిగా శుభ్రంగా వాష్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాము. ఇదిగోండి, వచ్చేసి నేను శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను కదా. ఒక గ్లాసు బియ్యానికి వచ్చేసి 5 గ్లాసులు వాటర్ పోస్తున్నానండి. మెత్తగా ఉండాలి కదా మనకి, వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి. లంచ్ బాక్స్కి అయినా లేకపోతే బ్రేక్ఫాస్ట్కి, స్నాక్స్కి, సాయంత్రం పూట ఎప్పుడన్నా కూడా మనం చేసుకోవచ్చు. ప్రసాదం కాను అన్ని రకాలుగా యూస్ఫుల్ అవుతుందండి. ఇప్పుడైతే వచ్చేసి స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించేసుకుందాము. మనము దీన్ని ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలండి. రుచికి సరిపడా ఇప్పుడే వేసేసుకోవాలి ఉప్పు. తర్వాత మళ్ళీ మనం పోపు వేసుకుంటాం కాబట్టి అందులో కలవదు, కాబట్టి మీరు తినేదాన్ని బట్టి రుచికి సరిపడా ఉప్పు అనేది వేసేసుకోవాలి. ఇందులో వేసేస్తున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఏం పర్వాలేదు. కలర్ కోసమేనా అండి. కొంచెం పసుపు అది వేసేసుకున్నాను. కొంచెం మనం ఇది ఇప్పుడు కలిపేసుకున్నాము. ఎందుకంటే ఉప్పు వేసాం కదా, ఉప్పు పసుపు వేసాం కాబట్టి అది కలవాలి కాబట్టి కలిపేసుకున్నాము అంటున్నాను. ఇదిగోండి, ఈలోపు వచ్చేసి మనం ఇందులోకి అల్లము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు, మిరియాలు, ఇంగువ కావాలండి కంపల్సరీగా. నెయ్యి, నూనె ఉంటే చాలు, మనకి కట్టె పొంగలి రెడీ అయిపోతుంది. ప్రసాదం అనేది ఇదిగోండి మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించేసుకున్నాము. నేనైతే వచ్చేసి జీడిపప్పు, అల్లము, మిరియాలు తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండి. మీకు ఇష్టం ఉంటే ఇంగు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కొంతమంది మిరియాలు పొడేస్తారండి. పొడి కంటే కూడా ఈ మిరియాలు మనం కొంచెం నూనెను నేతిలో వేయించుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు తీసుకొని పోపు వేసేసుకుంటే మనకి కట్టె పొంగలి రెడీ అయిపోతుందండి. ఇది నేను ప్రసాదం కోసం చూపిస్తున్నాను. మీరు మామూలుగా తినాలి అనుకుంటే, బాక్స్ లాగా పెట్టాలి అనుకుంటే బ్రేక్ఫాస్ట్కి ఇందులో కొబ్బరి చట్నీ బాగుంటుందండి, సాంబార్ కూడా బాగుంటుంది. అవి కూడా చేసి మనకి బ్రేక్ఫాస్ట్లా కూడా కట్టె పొంగలి తినచ్చు. మనకి 3 విధాలుగా యూజ్ అవుతుందండి ఇది. ఇదిగోండి, వచ్చేసి అన్నీ రెడీగా ఉన్నాయి కదా. మనకి విజిల్స్ కూడా వచ్చేసిందండి. 4 విజిల్స్ అయిపోయింది. ఇది కొంచెం చల్లారిన తర్వాత పోపు వేసేసుకుందాం. ఈలోపు పానకం చేసేస్తా అండి, అది కూడా చూపిస్తాను. మీ అందరికీ తెలిసి పానకం ఎట్లా చేయాలో, కాకపోతే కంప్లీట్ చేయాలి కాబట్టి వీడియో అనేది చూపిస్తున్నా, అంతేగాని నేనే చేస్తున్నాను పూజలు, నేనే నైవేద్యాలు పెడుతున్నానని కాదు, తప్పుగా తీసుకోవద్దండి. నాకు వచ్చినట్టుగా చేస్తున్నాం అంతే. ఇంకా మాకంటే బాగా చేసేవాళ్ళు కూడా ఉంటారు పూజలు, నవరాత్రులు మంచిగా. అయితే అమ్మవారికి వచ్చేసి కందదీపం పెడతారండి. ఒకళ్ళు చెప్పారు కందదీపం పెడతారని, పెడితే మంచిది. దుంపలు అంటే ఇష్టం అంట అమ్మవారికి, అవి కూడా వీలుంటే పెడదామని అనుకుంటున్నా. కంద తీసుకొచ్చి పానకానికి వాటర్ అనేది తీసేసుకున్నాను. ఇందులో బెల్లం, మిరియాలు ఇలా చేస్తే పానకం రెడీ అయిపోతుందండి. ఇంకా మీకు రైస్ తోటి ఎలాంటివి చేస్తే నైవేద్యానికి బాగుంటాయో నాకు కింద కామెంట్ చేయండి. నాకు కొన్నే తెలుసు, అవే పెడుతున్నాను. మీకు ఏమన్నా తెలిస్తే నాకు కొంచెం కామెంట్ చేయండి కింద, అదే నైవేద్యంగా చేసి పెడతాను. రైస్ తోటి ఆల్రెడీ పులిహోర చేసేసాను, దద్దోజనం కూడా అయిపోయింది, పొంగల్ అయిపోయింది, కట్టె పొంగల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నువ్వుల రైస్ చేసేసాండి. ఇంకా నెక్స్ట్ అయితే వచ్చేసి చూడాలి, శనగల రైస్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ అది కనుక చేసేటట్టయితే అది కూడా వీడియో షేర్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు అయితే రైస్ తోటి ఈ ఐటమ్సే ఉంటాయి. ఆవ పులిహోర ఒకటి ఉంటుందండి, ఇంకా 2. ఇంకేమన్నా మీకేమన్నా ఐడియా ఉంది అంటే నాకు కామెంట్ చేయండి, ఎలా చేయాలి ఇంగ్రీడియంట్స్ వేసి చెప్తే నేను అది చేసి పెడతాను నైవేద్యం. బెల్లం కూడా వేసేస్తున్నాను.
కూడా ఇందులో వేసేసుకున్నాను. మంచిగా అందరూ లైవ్ టైం చెప్పండి, మేము కూడా వస్తామని చెప్పి టైం గుర్తుపెట్టుకొని మరి మంచిగా వస్తున్నారండి. మేము కూడా పాల్గొంటాం, మీ లైవ్ బాగుంది, పూజ లైవ్ వీడియోస్ కూడా బాగున్నాయని మంచి మంచి సజెషన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇలాచి మిరియాలు రెడీ అయిపోయింది, మనకి పానకం రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే వచ్చేసి చూద్దామండి, ఇది విజిల్ వస్తుందేమో, రాలేదు. ఇదిగోండి ఈలోపు టైం ఉంది కదా అని విజిల్ వచ్చేలోపు పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నానండి. ఇదైతే వచ్చేసి గులాబీలు ఇంటి ముందుకు వస్తే తీసుకున్నాను, చామంతులు గులాబీలు, ఇవేమో లిల్లీ పూల దండ అండి. ఇది వచ్చేసి తమలపాకులు ఉండాలండి పూజకి, కొబ్బరికాయ కూడాను, అరటిపళ్ళు కంపల్సరీ ఉండాలి నైవేద్యానికి. తమలపాకులు మన అమ్మవారికి తాంబూలం పెడతాం కాబట్టి దానికోసమని ఉండాలని చెప్తున్నాను. లిల్లీ పూల మాల నిన్న మంగళవారం కదా మాకు పెడతారని చెప్పేసి కింద మార్కెట్లో పెట్టారు, తీసుకొని వచ్చి ఇట్లా గుచ్చామండి. పటానికి వేస్తే అమ్మవారు సంతోషిస్తారు కదా అని వచ్చేసి మంచిగా మెత్తగా ఉడికిపోయింది కదా మనకి. వచ్చేసి ఇప్పుడు వచ్చేసి పోపు వేసేస్తున్నానండి. నేను కొంచెం నూనె నెయ్యి తీసుకున్నాను అండి. మీ దగ్గర నెయ్యి ఉంటే ఎక్కువ, నెయ్యితోటైనా చేయొచ్చు, నూనెతోటైనా చేయొచ్చు, ఎట్లయినా చేసేయచ్చు అండి. ఇది కొంచెం వేడెక్కగానే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుంటే మనకి కట్టె పొంగలి రెడీ అయిపోతుంది. 1కి 5 పోయటం వల్ల మనకి మెత్తగా వచ్చింది. వచ్చేసి ఇట్లానే ఉండాలి కదండి, గుళ్ళో కూడా మనకి ఇట్లానే చేస్తారు పంతులు గారు ప్రసాదాలు. ఇప్పుడైతే వచ్చేసి ఫస్ట్ ఆవాలు వేసేస్తున్నాను, కొంచెం ఆవాలు జీలకర్ర, తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాం. రెండు వచ్చేసి ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను. ఇప్పుడు జీడిపప్పు కూడా వేసేస్తున్నా, అన్నీ వేసేసుకొని వేయించేసుకోవాలి. ఇవ్వండి అన్నీ వేసి వేయించేసుకోవాలి. మిరియాలు వేసినప్పుడు కొంచెం జాగ్రత్త అండి, మూత ఉంటే మూత పెట్టేసుకోండి, పెరుగుతుంది కదా. కొంచెం ఇంగు ఉంటే ఇంగు, మీకు ఇష్టం ఉంటే ఇంగు కూడా వేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేస్తున్నాను. ఇది ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. ఇవ్వండి రెడీ అయిపోయింది అమ్మవారి ప్రసాదము కట్టె పొంగలి. ఇది ఇంకా బౌల్లోకి సర్వ్ చేసేసుకొని నైవేద్యం పెట్టేసుకోవాలండి. కొంచెం చల్లారాలి, మా పూజ అయ్యే టైంకి చల్లారిపోతుందని ఇట్లా పెట్టేసి వెళ్ళిపోతాను. మూత పెట్టేసి దేవుడి దగ్గర పెట్టేసుకుంటాను, చల్లారిపోతుందని. మేము ఇది చేయలేము అంటే మనకి పానకం పెట్టినా చాలండి అమ్మవారికి. ఇది పెట్టాలి అదే పెట్టాలని ఏం లేదు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి రైస్ తోటి మనము నైవేద్యాలు చేసి పెట్టచ్చు అనేది నాకు కమెంట్ చేయండి, నేను అవి పెట్టడానికి ట్రై చేస్తాను. వచ్చేసి పానకము కట్టె పొంగలి ఇవాళ అయితే నైవేద్యానికి చేసేసాను. బాయ్ ఫ్రెండ్స్, పూజకు టైం అయిపోయింది. బాయ్ బాయ్.